భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 14వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 14వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర. గృహమద మహర్షిని చూసి జహ్నుముని ఇలా అన్నాడు. మహర్షి, మాఘమాస వ్రతం చేయడం చేత మానవులకు జ్ఞాన మోక్షాలు కలుగుతాయా? నా సందేహాన్ని తీర్చమని అడగా జహ్నుముని అన్నాడు, నాయన, మాఘమాస వ్రతం ఆచరించడం చేత ప్రాణికి ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు రెండూ కలుగుతాయి. పరలోకం అంటే మోక్షమే, అదే అడిగింది. మోక్షం కలుగుతుందా అంటే మోక్షమే కాదు, ఇహలోక సుఖాలు కూడా కలుగుతాయని చెప్తున్నాడు. మాఘమాస వ్రతం ఆచరించడం వల్ల సంతుష్టుడైన మానవుడి ఇంకను ఆయన సంతుష్టుడై ఇంకా హరికి ప్రీతికరమైన వ్రతాలని అనేకం ఆచరించి జ్ఞాని అయి సత్కర్మల్ని ఆచరించి ముక్తిని పొందుతాడు. దానికి ఒక కథ ఉన్నది చెప్తాను విను అని ప్రారంభం చేస్తున్నాడు. పూర్వం గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగాలు చదివాడు, కానీ అతనికి పాపం పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం లేకపోతే పితృదేవతలకి సద్గతులు కలగవని భయపడి ఆయన తపస్సును ఆచరించాడు శ్రీహరి ప్రీతి కోసం. మరి శ్రీహరి సంతృప్తుడయి ప్రత్యక్షమయ్యాడు. అయినా కూడా ఆయన తపస్సు నుండి బయటికి రాలా. ఎదురుగుండా ఆయన కనపడ్డా కూడా స్తుతిస్తూనే ఉన్నాడు స్వామిని, ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. అది చూచి అతనికి బాహ్య చింతన కలిగేటట్టుగా శ్రీహరి అనుగ్రహించాడు. అప్పుడు ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు ఇలా స్తుతించాడు. ఆయన, నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సలా, నమస్తే కరుణాంశే, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ శ్రేషాయ అచ్యుతాయ వ్యాయ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయ ఆత్మనే నమః, అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞవ్రతయే మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమ సర్వాఘనాశినే నమ, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ నమోద్దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమ, విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే, సూర్యాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమ, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయ ఆత్మనే నమ, జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమ, జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయ అఖిలాత్మనే, దురంధరాయ దుర్యాయ ధరాధారయ తే నమ, నారాయణాయ శర్వాయ రాక్షసానీకవైరిణే, గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే, కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ అమృతమూర్తయే, కేశవాయ నమస్తే నమో దామోదరాయ చ, సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలనే, భక్తప్రియాయ హరయే నమ సర్వార్తినాశినే, నానాభేద విభేదాయ నానారూపధరాయ చ, నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకరా అని ప్రార్థించాడు. జహ్నుముని, ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర స్తోత్రం ఇలా చేసేటప్పటికీ శ్రీహరి ప్రసన్నుడయ్యారు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని ఇవ్వవయ్యా, ఇహలోకంలో పరలోకంలో సద్గతికి కారణమైన పుత్ర సంతానం ఇచ్చి నాకు ముక్తిని ఒసగమని కోరుకున్నాడు. శ్రీహరి, ఆయన నువ్వు కోరినట్లే వరమిచ్చాను. ఇదిగో నువ్వు ఇప్పుడు చేసిన అష్టోత్తర స్తోత్రం ఉంది, ఇది చదివేవారికి నేను శీఘ్రంగా ప్రసన్నుడవుతాను అని పలికి అంతర్ధానం చెందాడు ఆయన. బ్రాహ్మణుడు కూడా పోయిన సొమ్ము దొరికిన వాడిలాగా సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. కొంతకాలానికి భార్య గర్భవతి అయింది, కుమారుణ్ణి కనింది. ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు. కొంతకాలానికి నారద మహర్షి వచ్చాడు. ఈ బాలుని చూచి ఇతను 12 సంవత్సరాలే బతుకుతాడని చెప్పాడు. అది తలుచుకొని విచారం నిమగ్నులయ్యారు భార్యాభర్తలు ఇద్దరు కూడాను. కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది ఆ అమ్మాయి విచారవదనంతో. ఆహారం కూడా తీసుకోవట్లేదు. నాథా, నువ్వు తీవ్ర తపస్సు చేసి పుత్రుని పొందావు, అయినా కూడా మరి ఇలా 12 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ గల పుత్రుడు మనకు లభించాడు, ఎలా అని ఇంకా దుఃఖిస్తూనే ఉంది. పాపం అతను ఎంతో చెప్పి చూచాడు.
నీకైనా నాకైనా ఎవరికైనా కూడా మృత్యు అనేది ఎప్పటికైనా తప్పదు. మన పుత్రుడు మరణించిన తర్వాతనైనా, మనం మరణించిన తర్వాతనైనా అతను మరణించక తప్పదు కదా. ఇవన్నీ ముందు వెనుకలు, ఈ సహజాలు. మృత్యువుకి ఆ ముందు వెనుకల తేడా ఏం లేదు. మనకే ముందు వెనుకల తోడ జరగవలసింది తప్పనిసరిగా జరుగుతుంది. మరి నువ్వు దుఃఖించినా కూడా కారణది కాక మానదు. నీ శోకం నిష్ప్రయోజనం. ప్రతి ప్రాణి కూడా తాను చేసిన కర్మని అనుసరించి జనన మరణాలు కలుగుతాయి. కాబట్టి శోకించవద్దు అని ఆమెను ఊరడించాడు. మరి నేను తప్పనిసరిగా మళ్ళీ శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయాన్ని పోగొడతాను, నువ్వు ధైర్యంగా ఉండమని పలికి మళ్ళీ గంగా తీరం చేరి నియమనిష్టలతోటి శ్రీహరిని సర్వోపచారాలతోటి పూజిస్తూ ఉన్నాడు. శ్రీహరి అష్టాక్షరి మంత్రాన్ని జపించాడు. శ్రీహరి వారిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుడికి సాష్టాంగంగా నమస్కారం చేసి నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఆగింది ఈ అధ్యాయం. రేపు 15వ అధ్యాయంలో ఈ కథ కొనసాగిద్దాం. నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతి శ్రీహరి మహాదేవ.